ఈ లోకంలో బంగారం కన్నా గొప్ప దానం ఏదైనా ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే కథే రామాయణంలోని కెవట్ భక్తి. వనవాసానికి బయల్దేరిన రాముడు, సీత, లక్ష్మణులు గంగాతీరానికి చేరుకున్నప్పుడు అక్కడ ఓ పడవ నడిపే కెవట్ ఎదురయ్యాడు. రాముడు దశరథ మహారాజు కుమారుడని తెలిసిన క్షణంలోనే కెవట్ హృదయం భక్తితో నిండిపోయింది. అతడు రాముని పాదాలను గంగాజలాలతో కడిగి ఆ పాదధూళిని తన పాపాలను కడిగే అమృతంలా భావించి తలపై పూసుకున్నాడు. ఆనందంతో అతడు, స్వామీ, మీ పాదధూళి నా జన్మని పవిత్రం చేసింది అని అన్నాడు. సాధారణంగా తన పడవలో ప్రయాణించిన వారందరి దగ్గర బంగారు ఉంగరం తీసుకునే కెవట్ సంప్రదాయం ప్రకారం రాముణ్ణి కూడా అదే అడిగాడు. అప్పుడు రాముడు చిరునవ్వుతో, కెవటా, భక్తికి ధర ఉండదు అంటూ బంగారం ఇవ్వకుండా తన పాదధూళినే మహాదానంగా ఇచ్చాడు. అదే కెవట్కు లభించిన అసలైన సంపద. ఆ ధూళితో తృప్తిపడి కెవట్ పరమభక్తితో రాముడు, సీత, లక్ష్మణులను గంగా దాటించాడు. ఈ కథ ఒకటే చెప్తుంది: బంగారం కన్నా గొప్పది భక్తి, దానాల కన్నా గొప్పది నిస్వార్థ ప్రేమ. ఇలాంటి భక్తిరస కథల కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి.